కనగల్ మండల కేంద్రంలో ఆరగంటి నాగరాజు గౌడ్ పత్రికా ముఖంగా మాట్లాడుతూ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ పైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కనగల్ మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతూ వారికి ఏ కష్టం వచ్చినా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా సహాయ సహకారాన్ని అందించినటువంటి యువ నాయకుడి పైన కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారం సరైనది కాదన్నారు. కనగల్ మండల కేంద్రంలో ఆరగంటి నాగరాజు గౌడ్ పత్రికాముఖంగా మాట్లాడుతూ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ పైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కనగల్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతూ వారికి ఏ కష్టం వచ్చినా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేటటువంటి యువ నాయకుడిపైన కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారం సరైంది కాదన్నారు. శ్రీనివాస్ గౌడ్ 600 కోట్లకు ఎదిగాడని చెప్పి చెరువు మట్టితో వ్యాపారం చేస్తున్నాడని చెప్పి సిమెంట్ వ్యాపారాలు చేస్తున్నాడని వారు పోస్టర్ల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది సరైనది కాదని తెలిపారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అవినీతికి పాల్పడితే మీరు పత్రికాముఖంగా ప్రకటించండి, కానీ దుర్బుద్ధితో వ్యక్తిగతంగా దిగజార్చాలని అనేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి హెచ్చరించారు. కనగల్ మండల కేంద్రంలో నేడు జూనియర్ కళాశాల వచ్చిందన్నా, రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నా, కనగల్ మండల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నా దానికి కారణం నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి అన్నారు. కనగల్ ప్రజలకు వ్యవసాయానికి ఉపయోగమైనటువంటి కనగల్ చెరువు నిర్మాణం కూడా నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ చేయి పడితే వారిపైన తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. మీరు ఆయనని రాజకీయంగా ఎదుర్కోలేక వంకర బుద్ధితో వంకర ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోమన్నారు. మీరు తక్షణమే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక బీసీ బిడ్డ పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికైనా, ధర్నా కార్యక్రమాలు చేయడానికైనా వెనకాడబోమని అన్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైనా సరే వారు పత్రికా ముఖంగా బయటకి రాకపోతే మాత్రం ఊరుకోబోమన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఏవైనా అవినీతి అక్రమాలు చేస్తే మీరు బహిర్గతంగా ప్రకటించండి, కానీ పోస్టర్ రూపంలో ఆయనను వ్యతిరేకంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమన్నారు. ఆయన నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమని, అన్న కష్టం వచ్చిందంటే ఆదుకునే నాయకుడు శ్రీనివాస్ అని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిపైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు రావడం పట్ల కనగల్ ప్రజలందరూ కూడా భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒక గౌడ బిడ్డకు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ పైన జరుగుతున్న ఈ విష ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి విష ప్రచారాలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అన్నారు. బీసీలు అంటే గౌడ బిడ్డలంటే ఇంత చిన్న చూపు ఎందుకని ఓర్చుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు నవీన్, సైదులు, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పైన కనగల్ మండల కేంద్రంలో పోస్టర్ల రూపంలో వేసినటువంటి ఒక దుష్ప్రచారాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ పక్షాన, బీసీ విద్యార్థి జేఏసీ పక్షాన ఒక బీసీ బిడ్డ పైన చేసినటువంటి ఆరోపణలు ఇవి సరైనటువంటి కావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలోకి రావడానికి ఏ విధంగా అయితే కృషి చేసినాడో, మరి నల్లగొండ జిల్లాలో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ ఎంపీ అయి భువనగిరికి పోయిన సందర్భంలో ఈ యొక్క కనగల్ మండల కేంద్రమే కాదు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదంటే దానికి కారణం శ్రీనివాస్ గౌడ్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళ మట్టితోని వ్యాపారం చేసిందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక 600 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. బిడ్డ, మీరు రాజకీయ కక్షలతో ఒక బీసీ బిడ్డ పైన ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే తస్మాత్ బిడ్డ మీరు ఎదురుకొచ్చి మాట్లాడండి, పత్రికా ముఖంగా మాట్లాడండి. ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తే బిడ్డ ఖబర్దార్, మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కనగల్ మండలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా కూడా ఇవాళ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ ముందుండి ఆ యొక్క కార్యకర్తకు న్యాయం చేసినటువంటి సందర్భం ఇలా కనపడతా ఉంది. ఒక బీసీ బిడ్డ అని చెప్పి, ఒక గౌడ బిడ్డ అని చెప్పి మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తే ఊరుకుంటామనుకుంటున్నారా? ఎవరు అండగా లేరనుకుంటున్నారా? బిడ్డ, మీరు వెంటనే మీరు చేసినటువంటి పోస్టర్ ఏవైతున్నదో వెంటనే మీరు ఎవరైతున్నారో వారు ముందుకొచ్చి క్షమాపణ చెప్పకపోతే మాత్రం బిడ్డ మా దమ్మేందో, మా తడాకేందో, మా ధైర్యం ఏందో, గౌడ బిడ్డలంటే సత్తా ఏందో మీరు
ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం, రాజకీయ వ్యభిచారం చేయడం కోసం మీరు ఈ విధంగా పాల్పడతా ఉన్నారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆయన ఏం తప్పుడు ఆరోపణలు చేసిండో, ఏం తప్పుడు పనులు చేసిండో మీరు పత్రికా సమావేశం పెట్టండి. మీరు ఏం ఆరోపణలు చేస్తారో చేయండి, మేము దానికి కట్టుబడి ఉంటాం. కానీ ఇవాళ దుష్ప్రచారం చేసుకుంటా ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేసి ఆయన దిగజారాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతూ ఇవాళ కన్నగల్లు మండలంలో ఇవాళ చెరువు కట్ట ఉన్నదంటే కారణం ఇవాళ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఈ కన్నగల్లు నుంచి తిమ్మనగూడెం వరకు కూడా రోడ్డు అవుతున్నట్టు కారణం శ్రీనివాస్ గౌడ్. ఇవాళ అదే విధంగా ఇవాళ మండల కేంద్రంలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు కావడానికి కారణం ఇవాళ శ్రీనివాస్ గౌడ్ అని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలా గౌడ సామాజిక వర్గానికే కాదు బీసీ సమాజానికి అంతా కూడా అండగా నిలుస్తూ ఏ కులానికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడుతున్నటువంటి నాయకుడి పైన ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే రండి, మీరు ముందుకు రండి, బరాబర్ కొట్లాడదాం. మీరు రాజకీయ కక్షలుంటే రాజకీయంగా మాట్లాడండి, కానీ వ్యక్తిగతంగా మాత్రం దిగజారే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కనగల్ కేంద్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ శ్రీనివాస్ గౌడ్. ఇవాళ తన సొంత తమ్ముడైనటువంటి మురళి కూడా ఇలా ఆయనకు పార్టీ బలం లేకపోతే ఈ కనగల్ మండల కేంద్రంలో ఏ విధంగా గెలిపించుకుంటాడని కూడా తెలియజేస్తున్నా. మీకు పార్టీ పబ్బం గెలవక, మీకు దమ్ము లేక, ధైర్యం లేక ఇవాళ ఓడిపోయినటువంటి పరిస్థితి మీది. ఇలా దమ్మున్న నాయకుడు కాబట్టి ఇలా శ్రీనివాస్ గౌడ్ మండల కేంద్రం గెలుపొందిండు, భారీ మెజార్టీతో గెలుపొంది ఇవాళ అన్నదమ్ములు కూడా ఇలా ప్రజాపాలన చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలను ఇవాళ ప్రజలకు చేరవేస్తా ఉంటే, ప్రజల దగ్గర తీసుకొస్తా ఉంటే ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఎవరైతే ఆరోపణలు చేసిరో వారిని కూడా త్వరలో గుర్తిస్తాం, వారిని కూడా రోడ్డు మీదకి లాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఆరగ నారాయణ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్, విద్యార్థి జేఏసీ చైర్మన్.